everyone, the media partners, media friends. Thank you so much for taking our time and being here. It's an honor for us. Actually, movie గురించి చెప్దాం అనుకున్నాను, బట్ హాఫింగ్ అక్షయ్ కంప్లీట్ చేశాడు. మిగతా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వంశీ కంప్లీట్ చేశాడు. So there's nothing much I want to tell right now. Movie is coming on 13th September only. Please do visit and watch the movie. ఒక మంచి ఫీల్ తో అయితే you will leave the theaters, that's for sure. Just to add a little bit about the movie, I would say Kalinga is Dhruva's idea. So seed అనేది Kalinga, it was brought up by Dhruva. It was his idea, his execution, and we were all a part of it, supporting him. So movie కన్నా ఎక్కువ I would like to talk about the team. So ఏ team member ని తీసుకున్నా కానీ so like they say Akshay did a great job with cinematography. There's no doubt about it. So అది asset అనుకుంటాం. మళ్ళీ next when we hear the BGM, that becomes an asset. Then when we look at the sound effects, VFX, CG work, everything, it's like everything was done on a top notch. సో ఒక టీమ్ లేదా ఒక ఎలిమెంట్ చాలా బాగుందని ఇన్ దిస్ పర్టికులర్ మూవీ చెప్పడం చాలా కష్టం. సో దిస్ ఇస్ మై సెకండ్ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్. ఫస్ట్ వాస్ కిరోసన్. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. ద ఎక్స్పీరియన్స్, ద వర్క్, ద ప్రొడక్షన్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ డ్రాస్టికలీ. సో యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ప్లెజర్ వాచింగ్ దిస్ మూవీ. ప్రొడక్షన్ గురించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. దట్ యూ కెన్ ఈజీలీ విజువలైజ్ ఇన్ ద మూవీ. So yeah, I would like to talk a little about the director, hero, screenplay, dialogue writer. I would say he's a person involved in all the crafts. So thank you Dhruva Garu for all your efforts in the movie. Because he has put his heart and soul and everything in this movie, for this movie. And whatever we are seeing, it's completely his dedication and his passion that is clearly seen on screen right now. So a special mention to our gorgeous heroine Pragna Garu. She was looking amazing in the movie, and I really can't take off my eyes from her in the movie. You looked gorgeous. And thanks to everyone, my ladies, my team, everyone, whoever is here. Thank you so much for your extended support throughout the movie and now and for always. Thank you so much. I can't really thank enough. So please, September 13th movie release outunandi. Please do watch, and we definitely need your blessings. Thank you so very much. కళింగ ఈ స్క్రిప్ట్ నాకు వచ్చినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. సో దీంట్లో చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేయొచ్చు. అండ్ మేము 81 days దీన్ని హార్డ్ వర్క్ చేసి ఎవ్రీ ఫ్రేమ్ లైటింగ్ కన్నా చాలా ఇబ్బంది ఉండేది. బట్ ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా సపోర్ట్ తోటి ఎంకరేజ్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేశాను. ఈ September 13th రిలీజ్ అవుతుంది సినిమా. సో ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. ఈ మూవీలో చాలా మంచి పాత్ర చేయడం జరిగింది. ధ్రువ గారు ఈజ్ మై ఫ్రెండ్. మేమిద్దరం మూవీ కెరీర్ కలిసి స్టార్ట్ చేసాము. సో అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండగా ఈ థాట్ లేదు, నేను సపరేట్గా నాది నేను క్రియేట్ చేసుకోవాలి ఇండస్ట్రీలో అని కిరోసిన్ అనే మూవీ ఫస్ట్ స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. దెన్ కళింగ టైంలో ఈ కాల్ మీ సెయింగ్ ఓ మంచి రోల్ ఉంది నీకు, ఫుల్ లెంత్ రోల్ ఉంది, విలన్గా చాలా బాగుంటుంది రోల్, నీకు డామినేటింగ్గా ఉంటుంది అంటే కథ విన్న తర్వాత ఐ ఫీల్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ ఎమోషన్స్. అంటే హారర్ ఉంది నీకు, దీనిలో మంచి ఎమోషన్ ఉంది, అండ్ యూ హ్యావ్ రొమాన్స్, ఎవ్రీథింగ్. సో చాలా బాగుంది స్టోరీ. సో మనకు తెలుసు ఈ మధ్య ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమర్షియల్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్. కంటెంట్ బాగుంటే సినిమా ఎలాగైనా రన్ అవుతుంది, ఆడియన్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ది ఫిలిం. అండ్ మీరు అన్నట్టు ఇందాక అడిగారు, అలాంటివి చాలా జరిగాయండి మాకు. ఒరిజినల్ పార్ట్స్ మా నెత్తిపైన ఇసిరేశారు, ఫేస్ చేసాము. బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే ఎప్పుడైతే ఈ టీజర్ రిలీజ్ అయిందో అంటే మేము ఎక్స్పెక్ట్ చేయాలి సరేలే చిన్న సినిమా ఎలాగైతే బలగంకి అనుకున్నామో అలాగే ఈ సినిమా కూడా చిన్న సినిమాలే చేసి వెళ్ళిపోయాం. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చూసాను నేను. ఐ వాజ్ ఎక్సైటెడ్ టు
learn. I was excited to see the comments. Comments ఎవరైనా ఒక్కరైనా నెగిటివ్ చెప్తారా అని ఒకటి ఉండే కానీ ఒక్కరు కూడా చెప్పలేదండి. నీకు ఆల్ ఆర్ అప్రిషియేటింగ్ ది మూవీ. అరే బాగా చేశారు. పెద్ద పెద్ద మూవీస్ తో కంపేర్ చేస్తున్నారు. హిందీ చూస్తే 2 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోవడం, మన తెలుగు ఒక 1 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోవడము. సో దీన్ని బట్టి ఏంటంటే కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ మూవీ. అండ్ మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా కంటెంట్ ఉంటే మీరు ఎంకరేజ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఉన్నట్టు రాయగలిగేది మీరు ఒక్కరే. అది మేబీ కమర్షియల్, అది 100 కోట్ల సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటేనే బాగుందని రాస్తారు. అది మాకు తెలుసు, మేము నమ్ముతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ ఆన్ September 13th. దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. అంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సినిమా గురించి చెప్పాలంటే మన కళింగ మూవీ 13 సెప్టెంబర్లో నియర్ థియేటర్స్ వస్తుంది. సినిమా అంతా మొత్తం మ్యాక్సిమం అవుట్డోర్లో చేసిన మూవీ ఇది. ఫారెస్ట్ వెళ్ళాము, మారేడుమిల్లి, బెంగళూరులో, మహారాష్ట్రలో, ఇలా అంతా ఫారెస్ట్ వెళ్ళి తీసుకొచ్చిన మూవీ ఇదంతా. సినిమా గురించి చెప్పాలంటే ముందుగా మన అక్షయరామ్ ఈజ్ మెయిన్ హీరో ఆఫ్ ది మూవీ. ఎందుకంటే తనే ఫస్ట్ క్యాప్చర్ చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వర్షం పడుతున్నా, ఏది వస్తున్నా, చీకట్లో కూడా పర్మిషన్ చాలా కష్టమైనా సరే అతను కాంప్రమైజ్ అవ్వలేడు, తీసుకున్నారు. అది ఏం వాళ్ళందరికీ. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ మా ధ్రువ సార్ గారికి. ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్ని డేస్ అయినా సరే ఫారెస్ట్ వర్షం పడుతున్నా సరే ఆగకుండా మనకు కావాల్సిన విజువల్స్ కానీ సీన్స్ కానీ కంప్లీట్ అయ్యే వరకు రానివ్వలేదు. Hello everyone, అందరికీ నమస్కారం. So, అందరూ భోజనం చేశారా? Okay, let's. So I'm so excited about this movie. I can tell this movie you will find all kind of expressions, love, romance, horror, thriller. Yes, and yeah. So yeah, and I can say Dhruva ji did a great job. And thank you, Dhruva. When I first met him, he said, "I'm going to give you a hit product." I remember. So I was like, okay. And after seeing the visuals, everything while shooting only, he's not even, if he's not feeling that shot is not good, he's not compromising. He's doing it again and again. So yeah, I can say that it is not compromised at all. What else? Yeah, so it is going to release on 13 September. So guys, please come and watch it on your theaters. Okay, thank you so much. ధన్యవాదాలు. ముందుగా మా పాత్రికేయ మీడియా గురువులకి పాదాభివందనములు. ఎందుకంటే నేను నా ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రస్థానం నుంచి గురువులనే మెన్షన్ చేస్తా. ఎందుకంటే నన్ను ప్రపంచానికి నన్ను పరిచయం చేసేది ఈ గురువులే కాబట్టి. సో చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఇప్పుడు ఈ మెయిన్గా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే టీజర్కి వచ్చిన రెస్పాన్స్, సాంగ్కి వచ్చిన రెస్పాన్స్. సో దిస్ మూవీ నీడ్స్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అండ్ టీజర్ రిలీజ్ చేసిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో అక్రాస్ గ్లోబ్ ఓవర్సీస్ రైట్స్ అని అయిపోయాయి, అవుట్ రైట్. సో యూ కెన్ ఇమాజిన్ ది కంటెంట్ కెపాసిటీ. ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్ ఫర్ న్యూ కమర్స్ టు డూ దట్. ఇట్స్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మొదటి చూసాను కాబట్టి. సెకండ్ వచ్చే వరకు ఇట్స్ లైక్ విత్ ఇన్ 1 వీక్. సో ఇప్పుడు తెలుగుకి వస్తున్నాం. అండ్ హిందీలో కూడా ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చూసి they love the movie and they are signing. Maybe we'll come up with the name soon. So this is about అంటే కంటెంట్ మాట్లాడుతుంది అన్నది ఒకటి గట్టిగా నమ్మాను. అండ్ కొత్తది ఏదో ఒకటి ఇవ్వాలి ఆడియన్స్కి. ఏదో రెగ్యులర్ సినిమా చూస్తే నవ్వు వాళ్ళ థియేటర్లోకి రారు. సంథింగ్ డిఫరెంట్ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ థియేటర్లో అని చెప్పి కళింగ అనే మూవీ స్క్రిప్ట్ రాస్తున్నాము. అండ్ టాకింగ్ అబౌట్ ది జోనర్, ఇట్లా ఏంటి ఇది హారర్ అది అని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ హారర్ అండి, ఇట్స్ ఫిక్షనల్ డ్రామా. ఇందులో అన్ని కలిసి ఉన్నాయన్నమాట. మేము కావాలని ఇది డివోషనల్ పెడదామా, హారర్ పెడదామా, అడ్వెంచర్స్ పెడదామా, థ్రిల్ పెడదామా, నో. లవ్ పెడదామా, నో. ఇట్ కేమ్ ద కంటెంట్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయింది అండ్ అలా వచ్చింది. అండ్ ఫస్ట్ చూసేసరికి మేము కాంప్రమైజ్ అవ్వలేకపోయాం. అండ్ బడ్జెట్ అవుతుంది, బట్ మూవీ కేమ్ అవుట్ నెక్స్ట్ లెవెల్. ట్రస్ట్ మీ ఇప్పటివరకు 50 మంది చూస్తుంటారు, అందరూ బ్లాక్ బస్టర్ అన్నారు. అండ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు పంపించినా ఇమీడియట్లీ వాళ్ళు సైన్ చేశారు నెక్స్ట్ డే.
సో దట్ ఈస్ కంటెంట్ అది మాట్లాడుతుంది, నేను ఎక్కువ మాట్లాడదు. And all about like I would like to thank each and everyone for coming. And ఈ కళింగా టీజర్ కానీ సాంగ్స్ కానీ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్. టీ సిరీస్ యూట్యూబ్ లో ఉందండి, అందరూ వాచ్ చేయండి. అండ్ ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అవుతుంది 13 సెప్టెంబర్. సో అందరూ అక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఐ ఎన్షూర్ దట్ ఎవ్రీవన్, అంటే కంటెంట్ చాలా టైట్ ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా టైట్ ఉంటుంది, అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు న్యూ సీన్స్ చూస్తారు. ఇప్పటి వరకు 93 years ఆఫ్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, ఇఫ్ ఐ నాట్ రాంగ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ అనేది రాలేదు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ మేడ్ ఎ మూవీ విత్ దట్. బిగ్ ప్రొడక్షన్స్ ఈస్ వెరీ ప్రౌడ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ రాలేదండి తెలుగులో, వచ్చినా చూడట్లేదు. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ బిగ్ ప్రొడక్షన్. సో ఒక కొత్త థ్రిల్, కొత్త ఎక్స్పీరియన్స్. మా సినిమా ఎందుకు చూడాలంటే చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అందరూ చెప్తారు కొత్తగా ఉంటుంది, ఇలా నిజంగా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే 93 years నుంచి ఇలాంటి లేదు కాబట్టి. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్సెస్. మీ అందరి బ్లెస్సింగ్ కావాలి, మీడియా బ్లెస్సింగ్ కావాలి. ఒక మంచి సినిమాను, మంచి కంటెంట్ ని మీరు చెప్తే కానీ ఆడియన్స్ కి తెలియదు. మేము ఎంత చెప్పినా ఇట్ వోంట్ రీచ్ దట్ మచ్ ఆడియన్స్, అంత మందికి రీచ్ అవ్వదు. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ కంటెంట్ మీరు కూడా చూపిస్తాను, చూడండి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ హెల్ప్ us. అండ్ 13 సెప్టెంబర్ ఇన్ థియేటర్స్. అందరూ థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయండి. బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీరు టీవీలో అంటే ఐ డోంట్ నో, బట్ థియేటర్లో అయితే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఐ ఎన్షూర్ దట్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ.